ఈ వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అవ్వడం వెనుక ఏదైనా రాజకీయం జరిగిందా? అసలు ఈమె ఆ రోజు రాత్రి వెయిట్ ఎలా పెరిగింది? దీని వెనుక మోడీ గవర్నమెంట్ హస్తం ఏమైనా ఉందా? ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? నాసా సైంటిస్టులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్పేస్లో ఉపయోగించేందుకు పెన్ని ఎందుకు తయారు చేశారు? అన్ని కోట్లు పెట్టే బదులు పెన్సిల్ని యూజ్ చేస్తే అయిపోయేది కదా. ఈ పెన్సిల్ని మనం స్పేస్లో ఉపయోగించవచ్చా? ప్రజెంట్ మీతో ఉన్న ఫ్రెండ్స్లో ఫేక్ ఎవరు, రియల్ ఫ్రెండ్స్ ఎవరో ఎలా తెలుసుకోవాలి? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. నేడు ఏ మనిషి అయినా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కల్పించాలి అనుకుంటారు. కానీ రేపటి రోజున మీకు జరగరాంది ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? అలా జరగకుండా ఉండాలి అంటే వెంటనే మీ పేరు మీద ఒక టర్మ్ ప్లాన్ ని తీసుకోండి. ఉదాహరణకి మీరు గనక 2 కోట్ల టర్మ్ ప్లాన్ ని తీసుకున్నట్టయితే మీకు రేపటి రోజున ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీ కుటుంబానికి 2 కోట్ల రూపాయలని ఇస్తుంది. దాంతో మీరు లేకపోయినా మీ కుటుంబానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే మార్కెట్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు చాలానే ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది బజాజ్ అలయన్స్. ఎందుకంటే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.23% కంటే ఎక్కువగా ఉంది. దీంతో పాటు వీళ్ళ సాల్వెన్సీ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు దీన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా తీసుకోవచ్చు. ఇందులో మీ వయసు ఆధారంగా 1 crore లైఫ్ కవర్ అందించే టర్మ్ ప్లాన్ ని నెలకు కేవలం 583 రూపాయలకే తీసుకోవచ్చు. అండ్ మీరు ఈ వెబ్సైట్ ద్వారా టర్మ్ ప్లాన్ ని పర్చేస్ చేస్తే గనక మీ ఫస్ట్ ఇయర్ ప్రీమియం లో అప్ టు 17% డిస్కౌంట్ ని పొందవచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటంటే వీళ్ళు సంవత్సరానికి అప్ టు 14,000 రూపాయల వర్త్ కలిగిన హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ఆల్రెడీ 4 కోట్ల కంటే ఎక్కువ మంది టర్మ్ ప్లాన్ ని తీసుకున్నారు. ఇక ఇందులో కీ బెనిఫిట్స్ విషయానికి వస్తే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తో పాటు ఎగ్జిట్ ఎర్లీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ప్రీమియం హాలిడే అంటే పొరపాటున ప్రీమియం కట్టడం మర్చిపోయినా కూడా ఈ ప్రీమియం హాలిడే వర్తిస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ ని కూడా పొందవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి బజాజ్ అలయన్స్ లో మంచి టర్మ్ ప్లాన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 మోస్ట్ పవర్ఫుల్ సైకలాజికల్ హ్యాక్స్. ఇందులో 5వది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, మీరు ఒక వ్యక్తి నుంచి నిజం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఆ క్వశ్చన్ని అడిగి వాళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత సైలెంట్గా ఉండి వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూడండి. దాంతో వాళ్ళు కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇంకొన్ని విషయాలు చెప్తారు. అలా ఆల్మోస్ట్ ఏది దాయకుండా పూర్తిగా చెప్పేస్తారు. నెంబర్ 2, 10 మంది ముందు మాట్లాడే కాన్ఫిడెన్స్ మీకు రావాలి అంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనే ఫీలింగ్ని మీలో డెవలప్ చేసుకోండి. దాంతో మీరు భయం లేకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. నెంబర్ 3, మీరు ఎవరినైనా ఏదైనా విషయంలో ఒప్పించాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళను కూర్చోబెట్టి మీరు నిల్చొని మాట్లాడండి. అలా చేస్తే మ్యాక్సిమం వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్ కంటే ఎక్కువ సార్లు వాళ్ళ ఐస్ని బ్లింక్ చేస్తారు. దాంతో మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక చివరగా నెంబర్ 5, రియల్ స్మైల్కి ఫేక్ స్మైల్కి తేడా ఏంటో తెలుసా? ఒక వ్యక్తి జెన్యూన్గా నవ్వుతున్నాడు అంటే వాళ్ళ ఐస్ చివరి భాగంలో ముడతలు వస్తాయి. అలా రాలేదు అంటే అది మ్యాక్సిమం ఫేక్ స్మైల్ అని అర్థం. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ పెన్ని చూశారా? ఆస్ట్రోనాట్లు దీన్ని స్పేస్లో ఉపయోగిస్తారు. దీన్ని డెవలప్ చేయడానికి నాసా వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 3 Idiot మూవీలో అమీర్ ఖాన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, అంత డబ్బు పెట్టి ఆ పెన్ని ఎందుకు కనిపెట్టారు? పెన్సిల్ని యూజ్ చేసి సరిపోయేది కదా అని. కానీ గైస్, పెన్సిల్ని స్పేస్లో తీసుకెళ్ళి యూజ్ చేయలేము. ఎందుకంటే మన ఆస్ట్రోనాట్లు స్పేస్లోకి వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈ పెన్సిల్ని గ్రాఫైట్తో తయారు చేస్తారు. మనం పెన్సిల్తో రాస్తున్నప్పుడు ఈ గ్రాఫైట్ విరిగిపోయినా లేదా ఆ పెన్సిల్ని చెక్కేటప్పుడు ఆ డస్ట్ బయటకు వచ్చినా అది స్పేస్ షిప్లోని ప్యానెల్స్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. పైగా ఈ గ్రాఫైట్ హై కండక్టివిటీ కలిగిన మెటీరియల్. స్పేస్ షిప్లు కంప్రెస్డ్ ఆక్సిజన్తో నిండి ఉంటాయి. ఈ గ్రాఫైట్ కారణంగా చిన్న నిప్పురవ్వ మొదలైన అది క్షణాల్లో ఆ షిప్ మొత్తాన్ని పేల్చేయగలదు. అందుకే ఆస్ట్రోనాట్లు స్పేస్లో పెన్సిల్ని వాడరు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? పెళ్ళైన ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. పెళ్లి సమయంలో భార్యకు ఇవ్వబడిన బంగారం,
జ్యువెలరీ, కొంతవరకు కట్నం కూడా. వీటిపైన కేవలం ఆ మహిళకు మాత్రమే హక్కు ఉంటుంది. భర్త కూడా ఈ బంగారాన్ని ఆమె పర్మిషన్ లేకుండా తీసుకోరాదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మహిళ నుంచి బంగారం తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాంలే అని ఆ భర్త కానీ ఆ భర్త ఫ్యామిలీకి చెందిన ఎవరైనా తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాళ్ళపైన ఈమె లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి బయట ఉన్న హస్బెండ్స్ అందరికీ చెప్తున్నాను, మీ భార్యల పర్మిషన్ లేకుండా వాళ్ళ బంగారాన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీ పైన లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఏదైనా తయారు చేద్దాం, క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు అనుకోండి. వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయగలరు, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయగలరు. ఉదాహరణకి మార్క్ జుకర్బర్గ్ తన ఫ్రెండ్తో కలిసి ఫేస్బుక్ని క్రియేట్ చేశాడు. బిల్ గేట్స్ తన ఫ్రెండ్తో కలిసి మైక్రోసాఫ్ట్ని క్రియేట్ చేశాడు. అలాగే బ్రియాన్ యాక్టన్ తన ఫ్రెండ్తో కలిసి వాట్సాప్ని క్రియేట్ చేశాడు. ఇవన్నీ ప్రపంచాన్ని మార్చేశాయి. అయితే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో కలిసి ఏం చేయబోతున్నారు? మీ ప్లాన్స్ ఏంటి? మీరు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నారు? మీ ఫ్రెండ్ని ట్యాగ్ చేసి కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎవరెవరు ఏం చేయబోతున్నారు, ఈ ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నారు అనేది. ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? ఈ బ్లడ్ గ్రూప్ మీలో ఉంటే మీకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మొదటగా మనం ఏబి బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఈ బ్లడ్ గ్రూప్స్లో బ్లడ్ క్లాటింగ్ నేచర్ చాలా వేగంగా ఉంటుంది. అందుకే వీళ్ళలో హార్ట్ అటాక్లు, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఏబి బ్లడ్ గ్రూప్లో వీటితో పాటు బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ సేఫెస్ట్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? ఓ పాజిటివ్. ఈ గ్రూప్ ఉన్నవారు ఈ అన్ని రకాల వ్యాధుల నుంచి సేఫ్గా ఉంటారు. ఇక మోస్ట్ డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? RH నల్. ఇది ఎందుకు డేంజరస్ అంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ బ్లడ్ అస్సలు దొరకదు. ప్రపంచం మొత్తంలో కేవలం 46 మంది దగ్గర మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. వీళ్ళకు ఏదైనా ప్రమాదం వస్తే ఈ 46 మందిని మాత్రమే అడగాలి, లేదా వాళ్ళ పరిస్థితి అంతే. బై ద వే, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఫేక్ ఫ్రెండ్స్లో ఉండే 6 క్వాలిటీస్. నెంబర్ 1, ఫేక్ ఫ్రెండ్స్ కేవలం వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీకు కాల్ చేస్తారు. మీ అవసరానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. నెంబర్ 2, మీరు పొరపాటున మీ సీక్రెట్ వాళ్ళకు చెప్పారు అనుకోండి, దాన్ని వాళ్ళు చాలా ఈజీగా అందరికీ స్ప్రెడ్ చేస్తారు. నెంబర్ 3, వీళ్ళు చెప్పిన మాట మీద ఎప్పుడూ ఉండరు. వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తుంటారు. నెంబర్ 4, వీళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని మంచి పని చేయడానికి ఎంకరేజ్ చేయరు. పైగా వీళ్ళు మిమ్మల్ని ఎంత వీలైతే అంత వీక్గా తయారు చేస్తారు. నెంబర్ 5, మీ సక్సెస్ని వీళ్ళు అస్సలు తట్టుకోలేరు. అవకాశం దొరికితే మిమ్మల్ని తొక్కేయడానికి చూస్తారు. ఇక చివరగా నెంబర్ 6, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫేక్ ఫ్రెండ్స్ కేవలం వాళ్ళ అవసరానికే మిమ్మల్ని వాడుకుంటారు. మీ లైఫ్, మీ కెరియర్ విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి విషయాలు మీరు వాళ్ళతో షేర్ చేసినా వాళ్ళు అస్సలు వినరు. ఈ 6 క్వాలిటీస్ ప్రజెంట్ మీ ఫ్రెండ్స్లో ఉంటే వెంటనే వాళ్ళకి దూరం అయిపోండి. ఇలాంటి క్వాలిటీస్ మీ ఫ్రెండ్స్లో ఉండి మీరు స్టిల్ వాళ్ళతోనే ఉండాలి అనుకుంటే మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు. పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అది ఒక అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. మన దేశంలో ఎవరైనా ఉగ్రవాదులు లేదా క్రిమినల్స్ బయట తిరుగుతున్నారు అంటే వెంటనే పోలీసులు పట్టుకొని జైల్లో వేస్తారు, లేదా వాళ్ళు అలాంటి పనులు చేయకుండా తగిన శిక్షలు విధిస్తారు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు, అది కూడా ఇంటర్నేషనల్ ఉగ్రవాదులు, చాలా ఓపెన్గా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్కి చెందిన అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. అయితే ఇతను తిరిగి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఒక గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే UN డెసిగ్నేటెడ్ ఉగ్రవాది మొహమ్మద్ ధార్ హారిస్ ఇతని ఇంటికి వెళ్ళి క్లోజ్గా మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తి ఒక అతిపెద్ద ఉగ్రవాద సంస్థకు లీడర్. అలాంటి వాడు పాకిస్తాన్లో ఫ్రీగా తిరుగుతున్నాడు. దారుణమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్లో అక్కడి ప్రజలు, పోలీసులు, ఆర్మీ కంటే కూడా ఉగ్రవాదులకి రెస్పెక్ట్ ఎక్కువగా ఇస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కాదు కదా, ఫ్యూచర్లో కూడా పాకిస్తాన్తో మన రిలేషన్స్ నార్మల్ అవ్వవు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అది అంతమయ్యే వరకు మన వినాశనాన్ని కోరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇతరుల వినాశనాన్ని కోరుకునేవాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ప్రజెంట్ ఓటీటీల కాలం నడుస్తుంది. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ప్రజెంట్ టాప్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదో తెలుసా? జస్ట్ గెస్ చేయండి. ఈ వీడియో ఎండ్ కల్లా మీ గెస్ రైటో రాంగో తెలిసిపోతుంది. 7th ప్లేస్లో ఉంది నెట్ఫ్లిక్స్. ఇది వరల్డ్లో నంబర్ 1 కావచ్చు, కానీ మన ఇండియాలో కాదు. ఎందుకో తెలుసా?
ఇది కాస్త కాస్ట్లీ. కాస్ట్ ఎక్కువగా ఉంటే మన ఇండియన్స్ దాన్ని అవాయిడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్కి ప్రజెంట్ 55 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెంబర్ 6 G5. ఇందులో తోపు మూవీస్ కంటెంట్ ఏమీ లేవు, కానీ తక్కువ ప్రైస్ కారణంగా దీనికి 75 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెంబర్ 5 సోనీ లివ్. దీనికి 1,25 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెంబర్ 4 అమెజాన్ ప్రైమ్. మీలో చాలామంది ఇదే టాప్లో ఉంది అనుకుని ఉంటారు, కానీ దీనికి 2,10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీనికి ఇంత ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండేందుకు కారణం అమెజాన్లో షాపింగ్ చేసే అందరినీ వీళ్ళు ఈ యాప్లోకి లాక్కొచ్చేస్తారు. నెంబర్ 3 జియో సినిమా. దీనికి 2,50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కారణం ఇందులో చాలా సినిమాలు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇంకో మేజర్ రీజన్ ఫ్రీ IPL. నెంబర్ 2 MX ప్లేయర్. దీనికి 2,80 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇది కంప్లీట్లీ ఫ్రీగా దొరికే దేన్ని మన ఇండియన్స్ వదిలిపెట్టరు. ఇక నెంబర్ 1 ప్లేస్లో ఉంది డిస్నీ హాట్స్టార్. దీనికి 4,92 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతుంటే ఏం లాభం, చివరికి అంబానీ కొనేశాడు. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు? కింద కామెంట్లో చెప్పండి. పేరు గవర్నమెంట్ది, కానీ చేసే పనంతా ఒక ప్రైవేట్ కంపెనీ. BCG బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. ఈ కంపెనీ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఈ కంపెనీ పెద్ద కార్పొరేట్ కంపెనీస్తో పనిచేస్తుంది, కానీ ఈ మధ్య చాలా గవర్నమెంట్లు ఈ కంపెనీని హైర్ చేసుకుంటున్నాయి. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీబీస్ ఇస్తామని మాట ఇచ్చారు. మరి అవి ఇవ్వడానికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఎలా సంపాదించాలో అక్కడి గవర్నమెంట్కి అర్థం కాక ఇదిగో ఈ కంపెనీని హైర్ చేసుకున్నారు. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలి, ఎటువంటి స్కీమ్లు తీసుకురావాలి, ఎటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలో చెప్తుంది. ఈ పనులు చేయడానికి ఈ కంపెనీ 6 నెలలకి 9.5 కోట్ల రూపాయలు చార్జ్ చేసింది. ఈవెన్ సెంట్రల్లో ఉన్న మోడీ గవర్నమెంట్ కూడా వీళ్ళను హైర్ చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన వికసిత్ భారత్ 2047 డిజైన్ చేయడంలో ఈ కంపెనీ పాత్ర ఉంది. గోవా గవర్నమెంట్ కూడా అక్కడ డెవలప్మెంట్ కోసం ఈ కంపెనీని హైర్ చేసుకుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కంపెనీని హైర్ చేసుకున్నారు. తమిళనాడు కూడా తమ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయడానికి ఈ కంపెనీని హైర్ చేసుకున్నారు. ఈ విషయం పైన చాలామంది IASలు IPSలు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రైవేట్ కంపెనీస్ని గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు అంటున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్లు ఇలా ప్రైవేట్ కంపెనీని హైర్ చేయడం బెటరా, లేదా రిటైర్డ్ IAS IPSలను తీసుకోవడం బెటరా? గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ప్రజలకు అందుతున్న చాలా వరకు స్కీమ్లను ఇదిగో ఈ కంపెనీని డిజైన్ చేసింది. కానీ పవర్లో ఉన్న స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు వాటి క్రెడిట్ తీసుకుంటాయి. అంటే పని ఒకరిది, పేరు ఇంకొకరిది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వినేష్ ఫోగాట్. ఈమె మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. రీసెంట్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఈమె పీక్స్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ చివరి క్షణంలో 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో గేమ్ నుంచి డిస్క్వాలిఫై అయింది. అసలేం జరిగిందంటే వినేష్ ఫోగాట్ ఒరిజినల్గా 53 కేజీల కేటగిరీలో ఫైట్ చేయాలి. కానీ ఆ కేటగిరీలో అంతిమ్ పంగల్ అనే మహిళ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. దాంతో ఈ వినేష్ ఫోగాట్కి వేరే ఆప్షన్ లేక 50 కేజీల కేటగిరీలో ఫైట్ చేసేందుకు రెడీ అయింది. దానికోసం ఈమె దాదాపు 5 నుంచి 6 కేజీల వెయిట్ని కూడా తగ్గించుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈమె 50 కేజీల కేటగిరీలో ఫైట్ చేసి ఇప్పటి వరకు అసలు ఓటమి ఎరగని 4 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిన చెందిన యూ సుగాకిని కూడా ఓడించింది. ఈ కంప్లీట్ ఒలింపిక్స్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ విక్టరీ. ఆ తర్వాత వినేష్ ఫోగాట్ జపాన్కు చెందిన రెజ్లర్ని కూడా ఓడించి ఫైనల్కి సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడే వచ్చింది అతిపెద్ద ట్విస్ట్. రేపు ఫైనల్ అనగా ఈ రోజు రాత్రి వినేష్ ఫోగాట్ వెయిట్ 52 కేజీల 700 గ్రాములు ఉంది. ఫైట్ జరిగే ముందు వీళ్ళ వెయిట్ని మెజర్ చేస్తారు. అప్పుడు ఈమె ఖచ్చితంగా 50 కేజీలు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. దాంతో ఈమె రాత్రంతా ఎక్సర్సైజ్, స్కిప్పింగ్, సైక్లింగ్, స్టీమ్ బాత్ చేసి వెయిట్ని తగ్గించే ప్రయత్నం చేసింది. అయినా తగ్గకపోయేసరికి తన జుట్టును కత్తిరించుకుంది. కొంచెం బ్లడ్ని కూడా తొలగించారు. ఎంత చేసినప్పటికీ గేమ్ ముందు ఆమె వెయిట్ని చెక్ చేస్తే 50 కేజీల 100 గ్రాములు ఉంది.
100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను కంప్లీట్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. ఇది వినేష్ ఫోగాట్తో జరిగిన అసలు విషయాలు. పాపం ఈ అమ్మాయి ఎంతో ట్రై చేసినప్పటికీ చివరికి తను అనుకున్న వెయిట్కి రాలేకపోయింది, లేదా ఖచ్చితంగా గోల్డ్ కొట్టేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు అండ్ వాళ్ళను సపోర్ట్ చేసే సోషల్ మీడియా క్రియేటర్లు కూడా వినేష్ ఫోగాట్ ఊరికే డిస్క్వాలిఫై అవ్వలేదు, దీని వెనకాల మోడీ ప్రభుత్వం ఉంది, ఈమె మోడీ ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినందుకే ఓడించేశారని చెప్తున్నారు. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. వినేష్ ఫోగాట్ నైట్ అంతా చాలా కష్టపడి 2.5 కేజీలు తగ్గించే ప్రయత్నం చేసింది, కానీ పాపం తన వల్ల కాలేదు. కానీ ఇలా 2 కేజీలు కాదు, 4 కేజీలు 5 కేజీల బరువును ఒకే రాత్రిలో తగ్గించిన అథ్లెట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంకొంతమంది వేస్తున్న అలిగేషన్ ఏమిటంటే ఈ వినేష్ ఫోగాట్ కోచ్ అండ్ సపోర్టింగ్ టీం వాళ్ళే ఏదో చేశారు, అందుకే ఆమె వెయిట్ పెరిగింది, దీని వెనకాల మోడీ గవర్నమెంట్ ఉందని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏమిటంటే వినేష్ ఫోగాట్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కోచ్తో ట్రైనింగ్ తీసుకోవట్లేదు. ఈమె రెజ్లింగ్ ఫెడరేషన్కి రిక్వెస్ట్ చేసి తను సొంతంగా ఒక పర్సనల్ కోచ్ని ఇతర స్టాఫ్ని హైర్ చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమె అడిగిన ప్రతి దానికి ఒప్పుకొని దానికి అయిన 70,45,000 రూపాయలని భరించింది. వినేష్ ఫోగాట్తో ఉన్న కోచ్ అండ్ స్టాఫ్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే, ఆమె హైర్ చేసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళకు అయ్యే ఖర్చును భరించేది గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్న మోడీ గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ ఈమె అసలు గెలవకూడదు అనుకుంటే ఇంత డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకొంతమంది చెప్తున్నారు ఈమె సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్ ఆడేటప్పుడు డిస్క్వాలిఫై అయింది, కాబట్టి ఈమెకు సిల్వర్ ఇచ్చేలాగా గవర్నమెంట్ మాట్లాడి ఉంటే బాగుండేది, గవర్నమెంట్ కావాలనే ఈ విషయంలో మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఇలాంటి హాఫ్ దిమాగాలకు చెప్పేది ఏమిటంటే ఒలింపిక్స్ అంటే ఏదో గల్లీలో ఆడే ఆషమాషి గేమ్స్ కాదు, అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వినేష్ ఫోగాట్ ఫైనల్స్ ఆడేందుకు వెళ్ళినప్పుడు ఆమె వెయిట్ని చెక్ చేసి ఆమె ఎక్కువ ఉన్న కారణంగా డిస్క్వాలిఫై చేశారు. ఒకసారి డిస్క్వాలిఫై చేస్తే ఆమెకు సిల్వర్ కాదు కదా, ఏ మెడల్ ఇవ్వరు. ఆమెకు సిల్వర్ రావాలి అంటే ఏదైనా ఇంజురీ జరిగి ఉండాలి. ఇప్పుడు ఇంకొంతమంది చెప్తారు వినేష్ ఫోగాట్కి ఏదో ఒక ఇంజురీ జరిగిందని అబద్ధం చెప్తే సిల్వర్ అయినా వచ్చేది కదా అని. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళు ఫైట్లో ఉన్నప్పుడు ఇంజురీ జరిగితేనే సిల్వర్ వచ్చే అవకాశం ఉంటుంది, ముందే ఇంజురీ ఉందని చెప్తే దాన్ని డిస్క్వాలిఫై కింద కన్సిడర్ చేస్తారు. ఈ విషయం వినేష్ ఫోగాట్కి తెలియదు అని మీరు అనుకుంటున్నారా? ఆమె ఒలింపిక్స్లో ఆడడం మొదటిసారి కాదు, పైగా ఆమె ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే స్పోర్ట్లో ఉంది. కాబట్టి చాలామంది గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళు సొంత దిమాగ్ని ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని అలాగే ఈ అమ్మాయిని కూడా బ్లేమ్ చేస్తున్నారు. బై ద వే, ఈ విషయంలో మోడీ గారు ఇన్వాల్వ్ అయి ఇండియన్ ఒలింపిక్ అథారిటీ ప్రెసిడెంట్ అయిన పీటీ ఉషా గారితో మాట్లాడి ఈ విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందా, వినేష్ ఫోగాట్కి మళ్ళీ ఏదైనా అవకాశం ఉందా అనేది పూర్తిగా కనుక్కోవాల్సిందిగా ఆర్డర్ చేశారు. వాళ్ళు అన్ని విధాల ట్రై చేశారు, అయినా కుదరలేదు. దానికి కారణం నేను మీకు ముందు చెప్పినట్టుగా ఒలింపిక్స్లో రూల్స్ చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా ఉంటాయి. బై ద వే, ఇదే విషయం పైన వినేష్ ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్లో ఒక అప్పీల్ కూడా వేశారు. దానిపైన కూడా విచారణ చేసి ఈమె ఏ మెడల్కి అర్హురాలు కాదు అని తేల్చేశారు. మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చే ఒక మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ వినేష్ ఫోగాట్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అసలు ఓటమి ఎరగని ట్రెజరర్ని ఓడించడం మామూలు విషయం కాదు. కానీ ఏం చేస్తాం, మనకు అదృష్టం లేదు అనుకోవాలి. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది దీన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకొని ఒక పర్టికులర్ పార్టీని లీడర్ని బ్లేమ్ చేయడం చేస్తున్నారు, కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.